పట్టిస్తున్నారంటూ సహస్ర తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. బంధువులు సైతం కుకట్పల్లి పిఎస్ ముందు బైఠాయించారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని సహస్ర తల్లి అంటోంది. ప్రతి తల్లిదండ్రి ఊరుకుంటారా? మా డిమాండ్ ఏంటి? వాడు చావాలి. నా పాప ఎలా చచ్చిందో అలా చావాలండి. ప్రపంచానికి చూపియండి. మీరు ఆడు చచ్చాడు అని మన చూపియండి. నా ముంగట చంపండి, మా ముందు చంపండి, టీవీలో అందరి ముందు చంపండి. అదే డిమాండ్ చేసేది. డిమాండ్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. ఏముంటుంది చెప్పండి? ఒక తల్లి ఆవేదన ఏముంటుంది చెప్పండి? ఒక 1 అవర్లో ఒక మంచి పిల్ల మీరు చూసుంటారు. ఏం ప్రాబ్లం ఉందండి ఆ పిల్లకి చెప్పండి? నేను ఎందుకు డిమాండ్ చేయకూడదు? ఏం ప్రాబ్లం ఉంది ఆ పిల్ల? నా పిల్లకి ఏమైనా తక్కువ చేశాను? ఎందుకు ఊరుకోవాలండి? ఆ అబ్బాయి అట్లా చేస్తుంటారు. అట్లీస్ట్ ఒక చిన్న బ్యాట్ కోసం చేస్తారా? రేపు చిన్న చాక్లెట్ కోసం కూడా చేస్తారని వదిలేస్తారా? తల్లిదండ్రులకు కూడా శిక్షించాలండి. ఎందుకంటే సార్ చెప్పారు కదా, సెల్ తెచ్చుకున్నాడు అప్పుడు అడిగారంట అంటే అప్పుడే దండించుండి చాలా ఘోరంగా చేసుంటే గనక ఇప్పుడు ఇంత అయ్యేవాడు కాదేమో అని నేను అనుకుంటున్నానండి. ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఉంటుంది, పేరెంట్స్ కూడా శిక్షించాలి. అదే నేను కోరుకునేది. పేరెంట్స్ని శిక్షించాలి. వాడిని మాత్రం చాలా దారుణం చేయాలి. అసలు నా పాప ఎంత దారుణం చేశారో మీకు అందరికీ తెలుసు. నిందితుడికి చట్ట ప్రకారం శిక్ష పడుతుందని పోలీసులు నచ్చజెప్పారు. సహస్ర హంతకులుగా తమనే అనుమానించిన పోలీసులు నిందితుడి విషయంలో సాఫ్ట్ గా ఉన్నారని ఆరోపించారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. 5 రోజుల క్రితం జరిగినటువంటి కూకట్పల్లిలో సహస్ర మర్డర్ కేసుని మొత్తంగా పోలీసులు అయితే ఛేదించారు. దీనికి పోలీసులకు కూడా ఛాలెంజ్గా మారినటువంటి సందర్భంలో ఈ కేసుకు సంబంధించి అయితే ఏదైతే 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న క్రమం లోపల వాళ్ళ పేరెంట్స్ కూడా అయితే ఇక్కడే ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. భారీగా ఇక్కడ వాళ్ళు రహదారి పైన కూర్చొని ధర్నా చేయడం జరిగింది. పోలీసులు మొత్తంగా ఈ కేసుని పక్కదారి పట్టించే విధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అంటూ వాళ్ళు భారీగా ధర్నా చేశాడు. మాకు న్యాయం జరిగే వరకు మొత్తం టోల్గా మేము ఇక్కడ నుండి కదలమంటూ కూడా అయితే చేయడం వలన పోలీసులు ఇక్కడ భారీగా ట్రాఫిక్ అంతరాయం కూడా కలిగింది అని తెలుస్తుంది. మొత్తం టోల్గా వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోలీసులు అయితే వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్ళారు. వాళ్ళని నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. ఆ చిన్న బ్యాటు కొరకు ఇంత పెద్ద ఆగాయిత్యం ఎలా చేస్తారంటూ కూడా వాళ్ళు వాపోతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా ఈ యొక్క జాతీయ రహదారి ఏదైతే ఉంటుందో ఈ జాతీయ రహదారిని మొత్తం టోల్గా కూడా అయితే ధర్నా ఈ రోడ్డు పైన ధర్నా నిర్వహించారు. జాతీయ రహదారిని మొత్తం అయితే బంద్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన మొత్తం టోటల్గా ఏదైతే ఉన్నారో నిందితులు అయితే నిందితునికి సంబంధించి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇంత ఘోరం జరగదు. కాబట్టి ఎలాగో మా కూతుర్ని ఎలాగైతే చంపారో వాళ్ళని కూడా దానికి సంబంధించినటువంటి నిందితుడిని కూడా ఖచ్చితంగా శిక్షించాలి, మా ముందే శిక్షించాలి, మీడియా ముందే ప్రత్యక్షంగా శిక్షించాలి అంటూ కూడా అయితే పోలీసులు కూడా ఈ యొక్క కేసులో పోలీసులు తప్పుదావ పట్టించే స్థాయికి చేరుతున్నారంటూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు భారీ ఎత్తున ధర్నా కూడా నిర్వహిస్తున్న క్రమం లోపల ఇక్కడ నుండి పోలీసులు అయితే వాళ్ళని లోపలికి తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లిన తర్వాత మొత్తంగా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఉదయం నుంచి ఇక్కడ వచ్చి కూర్చోవడం జరిగింది. మొత్తం టోల్గా దీని వ్యవహారం మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అయితే దీనికి సంబంధించి ఎవరైతే నిందితుడు ఉన్నారో నిందితుడు మైనర్ కావడం చేత మొత్తం టోల్గా కూడా అయితే దానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో మెయిన్గా ఖచ్చితంగా వాళ్ళని శిక్షించే వరకు మేము ఆ యొక్క నిరసనను కూడా ఇక్కడ నుంచి కదిలేదంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇంత చిన్న బ్యాట్ కొరకు ఇంతటి ఘోరానికి పాల్పడినటువంటి వ్యక్తిని వదిలిపెట్టడం కూడా కాదు అంటున్నాడు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కాసేపటి క్రితమే పోలీసులు మీడియాకు కూడా వివరించడం జరిగింది. అయితే అక్కడ నుండి వచ్చినటువంటి ఏదైతే ఈ బాలిక ఇంటి పక్కనే ఈ యొక్క 10వ తరగతి చదివేటటువంటి బాలుడు అవి ఇంటి పక్కనే ఉంటుండు. అయితే గతంలో కూడా 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళినటువంటి దృశ్యాలను చూసాము. ఆమె బర్త్డే రోజు కూడా అయితే ఆ యొక్క చిన్నారి ఎవరైతే సహస్ర చనిపోయారో వాళ్ళ యొక్క బర్త్డే రోజు కూడా ఇతను వెళ్ళడం జరిగింది. దీనికి మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అయితే ఈ నేపథ్యంలోనే మొత్తం టోల్గా అయితే ఆ రోజు
వాళ్ళ తమ్ముడు ఎవరైతే సహస్ర తమ్ముడు ఉంటాడో సహస్ర తమ్ముడు ఇతను ఎవరైతే ఇప్పుడు 10th క్లాస్ అబ్బాయి ఉన్నాడో ఇద్దరు కూడా కలిసి ఆడుకునే వాళ్ళు. కలిసి ఆడుకునే క్రమం లోపల ఆ యొక్క బ్యాట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాట్ స్ట్రోక్ వచ్చేసి ఆ బ్యాట్ని ఏ విధంగా తీసుకోవాలి అంటూ కోణం లోపల ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మొత్తం టోటల్గా అక్కడి నుంచి వాళ్ళ ఇంటి నుండి కూడా మొత్తం ఆ యొక్క బ్యాట్ని తీసుకొని వచ్చే క్రమం లోపల ఆ యొక్క సహస్ర ప్రతిఘటించడం జరిగింది. ప్రతిఘటించిన వెంటనే అయితే సహస్రతో ఆ యొక్క చాకు అయితే ప్రీ ప్లాన్డ్గా మొత్తం టోల్గా ఒక లెటర్ కూడా రాసుకొని రావడం జరిగింది. రాసుకొని వచ్చిన తర్వాత ఏ విధంగా వెళ్ళాలి, ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు ఏ విధంగా ప్లాన్ని మొత్తం టోల్గా అయితే వర్కౌట్ చేయాలంటూ కూడా రాసుకొని రావడం జరిగింది. అది కూడా మొత్తం టోల్గా అయితే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా చేయాలి, ఒకవేళ ప్రతిఘటిస్తే ఏ విధంగా చేయాలి, ఎవరైనా ఎదురు వస్తే ఏ విధంగా చేయాలనే కోణం లోపల కూడా ఒక లెటర్లో ప్రీ ప్లాన్డ్గా రాసుకొని రావడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి బ్యాట్ని తీసుకొని వెళ్ళే క్రమం లోపల సహస్ర ప్రతిఘటించడం జరిగింది. సహస్రాన్ని చూసిన వెంటనే ఆ కత్తి తీసి ఆమె గొంతు కోయడం జరిగింది. గొంతు కోయడం జరుగుతుంటే అంతటితో ఆమె డాడీ డాడీ అని అరుపులు వినపడ్డాయి. అరుపులు వినపడే అయితే ఇంకా బతికి ఉంది అనే కోణం లోపల విచక్షణ రహితంగా మొత్తం టోలుగా అయితే ఆమె శరీరం పైన 18 ఘాట్లను మొత్తం టోలుగా కూడా ఈ యొక్క నిందితుడు చేసి అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోయిన క్రమం లోపల అతను ధరించినటువంటి ఏదైతే షర్ట్ ఉంటుందో ఆ షర్ట్ని కూడా మొత్తం వాషింగ్ మిషన్లో వేసేసి దాన్ని మొత్తం టోలుగా కూడా వాషింగ్ మిషన్లో వేయడం జరిగింది. వేసిన క్రమం లోపల ఎవరికి అనుమానం రాకుండా పోలీసుల వెంబడే తిరిగాడు. పోలీసుల వెంబడే తిరుగుతూ అనుమానం రాకుండా ఉన్న క్రమం లోపల ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఆ రోజు హత్య జరిగిన క్రమం లోపల ఈయన పారిపోతున్న దృశ్యాలను చూసి అయితే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 5 రోజుల నుండి సుమారుగా అక్కడ అయితే ఖాళీలో ఉండేటటువంటి అన్ని సీసీ కెమెరాలను పరీక్షించారు. దీనికి సంబంధించి అనుమానం ఉన్న వ్యక్తులను మొత్తం కూడా 20 మందిని పోలీసులు అయితే విచారించారు. విచారించిన నేపథ్యంలో అందరినీ కూడా అయితే విచారించిన క్రమంలో కూడా అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లో ఉన్నటువంటి కొందరు వేలిముద్రలను కూడా పోలీసులు తీసుకున్న క్రమం లోపల దీనికి సంబంధించి మొత్తం టోటల్గా ఆ యొక్క నిందితుడిని అయితే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని అయితే జ్యువెల్ హోమ్కు తరలించారు. అయితే దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి పోలీసులు కూడా కేసును పక్కదోవ పట్టిస్తున్నారంటూ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు మనం చూస్తూ ఉన్నాం. ఇదే పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులు భారీ ఎత్తున ఇక్కడ ధర్నా నిర్వహించారు. పోలీసులు కూడా భారీగా మోహరించారు. కాబట్టి వాళ్ళు ధర్నా నిర్వహిస్తున్న క్రమంలో అనుకోని సంఘటనలు ఏవి జరగకుండా కూడా వాళ్ళని పోలీసులు మొత్తం డోలుగా కూడా లోపలికి తీసుకొని పోయి వాళ్ళతోని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ హత్యకు సంబంధించి నిందితులు ఎవరైతే ఉన్నారో నిందితునితో పాటు నిందితుని కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా శిక్షించాలి అంటూ కూడా వాళ్ళు భారీ ఎత్తున ధర్నాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా అయితే ఈ కాసేపటి క్రితం ఇక్కడ మాట్లాడడం కూడా జరిగింది, మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా నిందితుడు ఎక్కడున్నా కానీ నిందితుడు శిక్షించాలి, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా శిక్షించాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. కెమెరామెన్ ప్రసాద్తో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్. ఆందోళన విరమించకపోవడంతో బలవంతంగా వారిని అక్కడి నుంచి తరలించారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. జరిగినటువంటి సహస్ర మర్డర్ కేసును పోలీసులు అయితే ఛేదించారు. ఇన్ని రోజులు 5 రోజులుగా సవాలు విసిరినటువంటి ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడు మొత్తంగా మైనర్ బాలుడు కావడంతో మొత్తంగా ఒక్కసారిగా అవక్కయ్యారు. అవక్కైన వెంటనే ఆ యొక్క విషయం తెలుసుకున్న తర్వాత అయితే పక్కింటి ఆ వ్యక్తి కావడం చేత ఇద్దరు ఇండ్లు పక్కింటి వ్యక్తి అయితే వాళ్ళకు మొత్తంగా ఒక 10 ఫీట్ల దూరం కూడా ఉండదంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఆ బిల్డింగ్ నుండి ఈ బిల్డింగ్లకు దూకడము అంతే తర్వాయి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. అప్పుడప్పుడు కూడా వీళ్ళకు పరిచయమే, వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉండేవాడు. తన సహస్ర బర్త్డేకు కూడా అయితే ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క మర్డర్ చేసినటువంటి ఆ వ్యక్తి 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడుండో వెళ్ళి రావడం కూడా జరిగింది. దానికి అనుగుణంగానే ఆ పోలీసులు ఈ రోజు మొత్తంగా మీడియాకు ఆ యొక్క నిందితుడు చెప్పినటువంటి ఏవేవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలను మొత్తం కూడా మీడియాకు వెల్లడించారు. కాబట్టి అదే ఒక చిన్న బ్యాట్ కొరకు అయితే తన తమ్ముడు ఎవరైతే సహస్ర తమ్ముడు ఉంటాడో తమ్ముడుతోని ఆ యొక్క ఇప్పుడు మర్డర్కు పాల్పడినటువంటి వ్యక్తి అయితే మొత్తం ఇద్దరు ఆడుకునే వాళ్ళు. ఆ క్రమం లోపల ఆ బ్యాట్ తీసుకురావడానికి వెళ్ళిన క్రమం లోపల సహస్ర ప్రకటించడంతో మొత్తం టోల్గా కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ విజువల్లో మొత్తం టోల్గా చూస్తున్నాం. ఇక్కడనే వాళ్ళు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా కూడా నిర్వహించారు. దీని ప్రకారంగా మనం చూసుకుంటే అయితే వీళ్ళు ఎవరైతే ఈ యొక్క సహస్ర అయితే చనిపోయినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు
ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు మొత్తం టోల్గా కూడా వాళ్ళ బంధువులతో కలిసి ఇక ధర్నా నిర్వహించారు. ధర్నా నిర్వహించి మెయిన్ రోడ్ పైన మాకు న్యాయం జరిగే వరకు కూడా ఇక నుంచి కదిలేది లేదు. పోలీసులు ఈ యొక్క కేసుని మైనర్ బాలుడు అనే పేరుతోనే ఈ యొక్క కేసుని తప్పుదోవ పట్టించే రీతిలో ప్రయత్నిస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోల్గా కూడా ఈరోజు ఒక చిన్న బ్యాట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాట్ కొరకు ప్రాణాలు తీయవలసిన అవసరం ఏముంది అంటూ కూడా తల్లిదండ్రులు వాపోతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మొత్తం ఈ యొక్క నడి రోడ్డు మీద బైఠాయించి నిరసనను కూడా వ్యక్తం చేశారు. వ్యక్తం చేసిన క్రమం లోపల పోలీసులు వాళ్ళకు నచ్చజెప్పి లోపలికి తీసుకువెళ్ళడం జరిగింది. తీసుకెళ్లిన క్రమం లోపల పోలీసులు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తం టోల్గా చూసుకుంటే ఇక్కడ జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం అంటూ కూడా చెప్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అయితే నిందితుడు ఎవరైతే ఉన్నారో నిందితుడిని కూడా కఠినంగా శిక్షించాలి, మీడియా ముందే ఇక్కడ పోలీస్ స్టేషన్ ముందే శిక్షించాలి అంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అదేవిధంగా దీనికి సంబంధించి ఎవరైతే ఉంటారో దీనికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులను కూడా శిక్షించాలి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా దీంట్లో పార్టిసిపేషన్ ఉంటుంది అంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుపుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. కాబట్టి ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోల్గా ఈ యొక్క ఘటనకు సంబంధించి మొత్తం టోల్గా వివరాలను వెల్లడించిన క్రమం లోపల దీనికి సంబంధించి అయితే ఆ యొక్క చిన్న బ్యాట్ దొంగతనం చేయడానికి వెళ్ళాడు. దొంగతనం చేయడానికి వెళ్ళిన నేపథ్యంలో ఇక శాస్త్ర ఎవరైతే ఉంటారో శాస్త్ర ప్రకటన అయితే అతనికి అడ్డుపడడం జరిగింది. అడ్డుపడిన వెంటనే 2 నెలల ముందుగానే ఒక స్కెచ్ కూడా వేసుకున్నాడు. మొత్తం టోల్గా ఒక లెటర్ కూడా రాసుకున్నారు. ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు ఏ విధంగా వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ఒకవేళ అడ్డు వస్తే ఏ విధంగా అయితే ప్రతిఘటించాలి అంటూ కూడా ఒక చాకు కూడా అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఒక కత్తిని ఏర్పాటు చేసుకున్న క్రమం లోపల అయితే ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క శాస్త్ర ఉంటుందో శాస్త్ర అడ్డు చెప్పడం చేత గొంతు కోయడం జరిగింది. గొంతు కోయడం చేత ఆ యొక్క గొంతు కోసిన వెంటనే డాడీ డాడీ అంటూ అరుస్తే ఇంకా బతికుంది అనే కోణం లోపల మొత్తం టోల్గా విచక్షణ రహితంగా మొత్తం 18 పోట్లను పొడవడం జరిగింది. 18 పోట్లను పొడిచిన వెంటనే అక్కడికక్కడికే శాస్త్ర చనిపోవడం జరిగింది. చనిపోయిన వెంటనే ఆ యొక్క బిల్డింగ్లో ఏదైతే పక్క బిల్డింగ్లకు వెళ్ళేసి అటు నుండి వెళ్ళిపోయి తన షర్ట్ ఏదైతే రక్తం మడకలో ఉన్నటువంటి ఆ బట్టలు ఉన్నాయో ఆ బట్టల్ని మొత్తం టోల్గా కూడా ఆ వాషింగ్ మిషన్లో వేసేసి మొత్తం క్లీన్ చేసేసి ఆ యొక్క చాకుని కూడా కడిగేసి దాచిపెట్టడం జరిగింది. పోలీసులకు ఎక్కడ అనుమానం రాకుండా అయితే పోలీసుల వెంటనే ఉంటూ పోలీసుల వెంటనే తిరుగుతూ ఈ దానికి సంబంధించి ఏమేమి జరుగుతుంది కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క బాలుని తల్లి కూడా అనుమానం వచ్చేసి ఈ హత్యకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ కూడా ఆయనకు చేసింది. ఈ హత్య నీవేమైనా చేసావా అని అడిగిన నేపథ్యంలో నన్ను నువ్వే పట్టించేటట్టున్నావు అంటూ కూడా వాళ్ళ తల్లికి ఎదురు క్వశ్చన్ ఎట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి బాలుని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత జ్యువెలింగ్ హోమ్కు తరలించారు. ఈ నేపథ్యం చూసుకుంటే పేరెంట్స్ అందరూ కూడా ఈరోజు అయితే వీళ్ళ పేరెంట్స్ మొత్తం కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. పోలీసులు ఎవరైతే పోలీసులు ఉన్నారో పోలీసులందరూ కూడా ఈ కేసుని తప్పుదోవతో పట్టించే రీతిలో ఉన్నారు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తం ఏది ఏమైనా ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా మాకు నిజానిజాలు తెలిసే వరకు నిందితులను శిక్షించే వరకు ఆ యొక్క పేరెంట్స్ శిక్షించే వరకు ఇక్కడి నుంచి కదలమంటూ కూడా పేరెంట్స్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.